దేవర సీక్వెల్ పై క్లారిటీ ఇవ్వడు, కొత్త చిత్రాలపై అప్డేట్ ఉండదు. అసలు ఎన్టీఆర్ ప్లానింగ్ ఏంటి? ప్రస్తుతానికి టైగర్ ఫోకస్ అంతా డ్రాగన్ పైన ఉందా? డ్రాగన్ రిలీజ్ తర్వాతే దేవర 2 అయినా మరో కొత్త చిత్రమైనా తేలుస్తాడా? ఇటీవల కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశాడు. కానీ దేవరా సీక్వెల్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో సీక్వెల్ పై మళ్లీ సందేహాలు మొదలయ్యాయి. ఇంకోవైపు తమిళ దర్శకుడు నెల్సన్ తో ఎన్టీఆర్ ఒక చిత్రం చేయాల్సి ఉండగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు సూర్య దగ్గరికి వెళ్లిందని, తమిళ స్టార్ నటించే 50వ చిత్రంగా సెట్స్ పైకి వెళ్తోందని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న పెద్ది కథ కూడా ముందుగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లొచ్చిన స్టోరీనే అంటారు. మొత్తంగా ఎన్టీఆర్ ఫోకస్ అంతా డ్రాగన్ పైనే ఉన్నట్లు కనిపిస్తోంది. వన్స్ ఈ చిత్రం థియేటర్స్ లోకి వచ్చిన తర్వాతే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఎన్టీఆర్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ఫ్యాన్స్ కి కూడా అదే క్లారిటీ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. అప్పటి వరకు అభిమానులకు వెయిటింగ్ తప్పదు. కొత్త సినిమాల విషయంలో ఎన్టీఆర్ మాత్రమే కాదు, రామ్ చరణ్ కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు. అందుకే చేతిలో ఉన్న సుకుమార్ మూవీ తప్పితే ఆ తర్వాత వచ్చే సినిమా సంగతి ఇప్పుడు ఎందుకు అంటున్నాడు. సో మెగా ఫ్యాన్స్ కూడా కొత్త సినిమాపై వచ్చే రూమర్స్ ను ఇక నుంచి లైట్ తీసుకోవాల్సిందే. పెద్ది తర్వాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. రంగస్థలం కాంబినేషన్ రిపీట్ అనేది ఎప్పుడో డిసైడ్ అయింది. అందుకే పెద్ది తర్వాత ఇమీడియట్ గా సెట్స్ పైకి వెళ్తోంది. 2-3 నెలలు కాస్త అటు ఇటుగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. సుకుమార్ తో మూవీ తర్వాత రామ్ చరణ్ నటించే చిత్రం ఏంటి? మళ్లీ బుచ్చిబాబుకు ఛాన్స్ ఇస్తాడా, లేక పారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు డేట్స్ ఇస్తాడా అనేది ఇప్పటికిప్పుడు తేలే విషయం అయితే కాదు. ఈ విషయాన్ని రామ్ చరణ్ టీము కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతానికి చరణ్ ఫోకస్ అంతా సుకుమార్ సినిమా పైనే ఉండనుంది. పుష్ప సిరీస్ తెరకెక్కించేందుకు 7-8 ఏళ్లు సమయం తీసుకున్న సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ తో చిత్రాన్ని మాత్రం ఇమీడియట్ గా రిలీజ్ చేస్తాడు అని చెప్పడానికి లేదు. పుష్పతో బ్రాండ్ క్రియేట్ చేసినట్లు రామ్ చరణ్ చిత్రంతోనూ ఒక పాన్ ఇండియా సెన్సేషన్ సృష్టించేందుకు సుకుమార్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇందుకు మరో 2 ఏళ్లు సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. సో మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఇప్పుడు ఆశలు పెట్టుకోవటం అనవసరం. పాన్ ఇండియా స్టార్స్ లో ప్రభాస్ రేంజ్ వేరు. ఎందుకంటే బాహుబలి 2 నుంచి రెబల్ అనుకున్నదే చేస్తున్నాడు. ఎప్పుడూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంటాడు. హిట్ వచ్చినా ఫ్లాప్ ఎదురొచ్చినా ప్రభాస్ చేతిలో సినిమాల కౌంట్ మాత్రం పడిపోదు. ఇప్పటికిప్పుడు ప్రభాస్ ఏ సినిమా సెట్ లో ఉన్నాడు అంటే చెప్పడం కూడా కష్టమే. అలా దూసుకుపోతున్నాడు రెబల్. బాహుబలి మొదటి భాగంతోనే భారతదేశంలోనే తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఆ తర్వాత ఎన్నో ఫ్లాపులు చూశాడు, డిజాస్టర్స్ చూశాడు. కానీ ఎప్పుడూ చేతిలో మాత్రం కౌంట్ తగ్గలేదు. ఇప్పటికిప్పుడు కూడా అటు స్పిరిట్ అటు ఫౌజీ షూటింగ్ షెడ్యూల్స్ ను బ్యాలెన్స్ చేస్తున్నాడు. డిసెంబర్ కి ఫౌజీని, వచ్చేడాది మార్చికి స్పిరిట్ ను రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. వీటి మధ్యలో మరో చిత్రం కూడా ఉంది, అదే కల్కి 2. సెప్టెంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సింగ్ గీతం ప్రమోషన్స్ లో నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. అంటే మరి కొన్ని రోజుల్లో ప్రస్తుతం 3వ సినిమా షూటింగ్ షెడ్యూల్ తో ప్రభాస్ బిజీగా మారబోతున్నాడు. ఇక సలార్ సీక్వెల్ తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టేందుకు ఆల్రెడీ రెబల్ ప్లానింగ్ లో ఉన్నాడు. ఇందుకోసం బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. దురంధర్ సిరీస్ తర్వాత ఆదిత్య ధర్ తన కొత్త చిత్రం రెబల్ డేట్స్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫ్యూచర్ లో రెబల్ దారిలో వెళ్లాల్సిన హీరోలే. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టుల గురించి అడగొద్దు అంటూ కండిషన్స్ పెడుతుంటే, ప్రభాస్ సినిమాల మీద సినిమాలు చేస్తుంటే, మహేష్ మాత్రం వారణాసి తర్వాత చేయబోయే ప్రాజెక్టుపై లీక్స్ ఇచ్చేస్తున్నాడు. దర్శకుడు, నిర్మాత ఎవరో ఖరారు చేసేస్తున్నాడు. మొత్తంగా సూపర్ స్టార్ జోష్ మామూలుగా లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందనే ప్రచారం మరోసారి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రూపుదిద్దుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో వారణాసి తర్వాత మహేష్ బాబు చేయబోయే సినిమా ఏంటి అనేది ఖరారైపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళితో భారీ పాన్ బోల్డ్ ప్రాజెక్ట్ వారణాసి షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ను కంప్లీట్ చేసేందుకు పరుగులు పెడుతున్నాడు. మార్చిలో స్పిరిట్ విడుదల తర్వాత ఇమీడియట్ గా రణబీర్ కపూర్ తో యానిమల్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం.
ఎందుకంటే వారణాసి విడుదల తర్వాత కొద్ది రోజులు మహేష్ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం సమయం కేటాయించాలి అనుకుంటున్నాడు. ఈలోపు సందీప్ వంగ యానిమల్ 2 పూర్తి చేసేందుకు సమయం ఇవ్వనున్నాడు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు గ్లోబల్ స్థాయిలో మరింత గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో సందీప్ వంగ ఇప్పటికే హిందీ మార్కెట్లో బలమైన బ్రాండ్ గా ఎదిగారు. ఇద్దరి కాంబినేషన్ ఫిక్స్ అయితే తెలుగు హిందీ మార్కెట్లు మాత్రమే కాదు, నార్త్ అమెరికా, గల్ఫ్, యూరప్ వంటి ఓవర్సీస్ మార్కెట్లలో కూడా భారీ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆలియా భట్ ఒకప్పుడు జెన్జీని తెగ కలవరించిన పేరు. కానీ ఇప్పుడు ఆ క్రేజ్ ఉందా అంటే ఆ విషయం మరి కొద్ది రోజుల్లో తేలనుంది. ఎందుకంటే ఆలియా భట్ కెరీర్లోనే పెద్ద చిత్రం యష్ రాజ్ బ్యానర్ లో ఫస్ట్ ఎవర్ విమెన్ సెంట్రిక్ స్పై మూవీ ఆల్ఫా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 2023లో వచ్చిన రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీతో హిట్ కొట్టిన తర్వాత ఆలియా భట్ మళ్ళీ ఇంతవరకు విజయాన్ని చూడలేదు. అలా అని పెద్దగా చిత్రాలు కూడా విడుదల చేయలేదు. రణబీర్ తో పెళ్లి తర్వాత ఆలియా భట్ కూడా సినిమాలను బాగా తగ్గించేసింది. అయితే 2 ఏళ్ల విరామం తర్వాత ఆలియా ఇప్పుడు ఆల్ఫాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. జూలై 3న రిలీజ్ అవుతున్న ఆల్ఫా ప్రమోషన్స్ లో భాగంగా యష్ రాజ్ ఫిల్మ్స్ ట్రైలర్ రిలీజ్ చేసింది. ఆలియాతో పాటు మరో కథానాయిక సార్వరి కూడా కీలక పాత్రలో నటించింది. ఆల్ఫా విజయం అనేది ఆలియాకు ఎంత కీలకమో యష్ రాజ్ ఫిల్మ్స్ కు అంతే కీలకం. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు హృతిక్ రోషన్ స్పెషల్ అపియరెన్స్ మరింత క్రేజ్ తీసుకొచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.